మనం పట్టుదల, కృషి ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించవచ్చు. అసలు ప్రకృతి వ్యవసాయాన్ని నిజంగా ఈ సైన్స్ కమ్యూనిటీ వాళ్ళు అసలు ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి, ఆఖరికి అగ్రికల్చర్ సైంటిస్టులు, యూనివర్సిటీ అసలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కానీ మనమే దీన్ని ఛాలెంజ్ తీసుకొని ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత మనకే ఉంది. నన్ను విజ్ఞాన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సెమినార్కి పిలిచి మాట్లాడమంటే నేను చెప్పాను, న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అండి. ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్తే వాళ్ళు నన్ను అవహేళన చేశారు. వాళ్ళు వీసీకి, వైస్ ఛాన్సలర్ గారికి నేను ఛాలెంజ్ చేశాను, మీరు వచ్చి ఒకసారి నా ఫామ్కి వచ్చి చూసిన తర్వాత మీరు ఇది ఫెయిల్ కాన్సెప్ట్ అంటే నేను ఒప్పుకుంటానండి అని చెప్తే ఆయన 6 నెలల తర్వాత మా ఫామ్కి వచ్చి చూసి ఒక 2 గంటలు తిరిగి కూర్చొని, సార్ చక్రపాణి గారు మీరు రియల్లీ ఛాలెంజింగ్ అన్నాడు. అని వాళ్ళు ఇప్పుడు ఒక కోర్స్ ప్రవేశపెట్టారు, ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ కోర్స్ పెట్టారు. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అంటే అదేదో మనం కనిపెట్టింది అనుకుంటున్నాం. మన తాతలు ముత్తాతలు అందరూ ఏం చేశారండి? ఎన్ని లక్షల కోట్ల గోవులను పోషించారు. ఆ గోవులు మన భూముల మీద తిరిగినందువల్ల వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించారు, ఆరోగ్యకరమైన భూమిని మనకు అందించారు. ఇవాళ మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, నేను యాక్చువల్గా ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను.